పెళ్లి కోసం పసికందు బలి కొడుకు వరుసయ్యే శిశువును బలిస్తే తమకు సంబంధాలు వస్తాయని 16 రోజుల వయసున్న పసికందును కాళ్ళతో తొక్కి చంపిన 4 యువతులు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘటన. అరే పెట్టొకసారి అమ్మ వీడేం మనుషులు ఏం రాజస్థాన్ దిక్కుమల్లది 16 అనుకో పెళ్లి కోసం పసికందుని చంపిరట. ఇది ఇంకా ఇంతకంటే ఇక దారుణం ఏం కావాలి? ఇగో ఇగో పెళ్లి కోసం పసికందు బలి కాళ్ళతో తొక్కి చంపిన 4 యువతులు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘటన. రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం 16 రోజుల వయసున్న పసికందును 4 యువతులు కాళ్లతో తొక్కి చంపారు. పెళ్లిళ్ళు కావడం లేదనే నిరాశతో కొడుకు వరుసయ్యే ఆ శిశువును బలిస్తే తమకు సంబంధాలు వస్తాయని నమ్మి వారు ఈ దారుణానికి పాల్పడినట్లు బాలుడి తండ్రి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ అవుతున్న వీడియో మహిళల్లో ఒకరు పసికందును ఒడిలో పెట్టుకొని మంత్రాలు జపిస్తుంది. ఆమె చుట్టూ కూర్చున్న మిగతా మహిళలు కూడా ఆ జపంలో పాలు పంచుకున్నారు. స్థానిక దేవత అయిన భైరుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ తంతు జరిగినట్లు అధికారులు తెలిపారు. తన కొడుకును చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని బాలుడి తండ్రి డిమాండ్ చేస్తా ఉన్నారు. వామ్మో అయ్యా ఇటు పోతుందిరా నాయన. ఎట్లా పట్టుకొని ఉన్నది చూడు, మంత్రాలు చదువుతున్నాడు. మరి ఈ చెప్పిన గాడిది కొడుకోడు మీకు పెళ్లిళ్ళు వాడు 4 యువతులకు ఈ బూతులు వస్తున్నాయి. నిజంగా ఈ దరిద్రురాళ్లకు కొంచెమన్నా సిగ్గుశరం ఉండద్దా? పెళ్లి కోసం చిన్న పోరగాడిని 16 రోజుల పిల్లగాడిని చంపితే పసికందుని చంపితే పెళ్లిళ్ళు అవుతుంది. ఆ పాపం చుట్టుకొని చచ్చిపోతాం. ఇంకా నువ్వు వాడు చెప్పినోడోడు వీళ్ళతో చేపించినోడోడు రోడ్ల మీద తిరగాండి. బోలెడు మంది అబ్బాయిలు పోడాయిన్లు రోడ్ల మీద పోండి, ఎవరినో వేసుకోండి. ఓయో రూమ్లో కట్టి ఇటు నిండు ప్రాణాన్ని తీసేయాలి కదా దరిద్రుడు. నిజంగా వెళ్ళకుండా లోపల పెట్టాలి.